అధికార పంపిణీ పంచాయతీతో కర్ణాటకలో రాజకీయ వేడి కొనసాగుతుంది. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వివాదానికి తెరదించే ప్రయత్నాలు ప్రారంభించింది కాంగ్రెస్ హైకమాండ్. దీనిలో భాగంగా ఇవాళ ఇద్దరూ సమావేశమై అధికార పంపిణీ అంశంపై చర్చించుకోవాలని ఆదేశించింది. దీంతో కాసేపట్లో ఇరువురు నేతల బ్రేక్ఫాస్ట్ భేటీ జరగనుంది. సిద్ధరామయ్య నివాసంలో ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు డీకే శివకుమార్. డీకే శివకుమార్ కు సీఎం బాధ్యతలు అప్పగించాలని అతని వర్గం డిమాండ్ చేస్తుంది. 2023లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో 2.5 ఏళ్ల తర్వాత డీకే శివకుమార్ ను సీఎం చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ అధినాయకత్వం. బుధవారం నాటితో సిద్ధరామయ్య ప్రభుత్వానికి 2.5 ఏళ్లు పూర్తయింది. అయితే సీఎం కుర్చీని వీడడానికి ఆయన సిద్ధంగా లేరు. మరోవైపు మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు శివకుమార్. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వివాదానికి తెరదించే ప్రయత్నాలు ప్రారంభించింది కాంగ్రెస్ హైకమాండ్. దీనిలో భాగంగా ఇవాళ ఇద్దరు సమావేశమై అధికార పంపిణీ అంశంపై చర్చించుకోవాలని ఆదేశించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ బ్రేక్ఫాస్ట్ భేటీలో ఈ పంచాయతీ ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, కన్నడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎంతో ఉత్కంఠను రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవిని వీడేది లేదు అంటూ సీఎం సిద్ధరామయ్య అంటుంటే ఖచ్చితంగా వదిలేది లేదు, వదిలే ప్రసక్తి లేదంటూ డీకే శివకుమార్ ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ గందరగోళ పరిస్థితులకు ఖచ్చితంగా ఇప్పుడు జరిగేటటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉందని చెప్పి పార్టీ హైకమాండ్ తో పాటు కర్ణాటకలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ నేత కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మొదట ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను హైకమాండ్ నిర్ణయించినప్పటికీ కూడా డీకే శివకుమార్ ఆనాటి నుంచే తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చారు. వాస్తవానికి కన్నడ రాజకీయాల్లో ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులుగా నిలిచారు. గతంలో ఏ విధంగానైతే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సిద్ధరామయ్య, అంతేకాదు పార్టీకి అన్ని తానై వ్యవహరించినటువంటి డీకే శివకుమార్ ఇద్దరు కూడా ఉద్దండులే. కానీ ఎవరికో ఒక్కరికి మాత్రమే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ ఒక్క పదవినే ఇద్దరు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోనే ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా తలనొప్పిగా మారింది. గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ నిన్న ఈ అంశానికి చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అటు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీలు ఇద్దరు కూడా కీలకంగా సమావేశమై చర్చించారు. సో కన్నడ నాట ఉన్నటువంటి ఈ పరిస్థితులకు ఎలా చెక్ పట్టాలనే దాని మీద కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశం కూడా కనిపిస్తుంది. అయితే సోనియా గాంధీతో చర్చించిన తర్వాతనే ఈ అంశం పైన అధిష్టానం కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈలోగా పార్టీలో ఉన్నటువంటి సూర్జేవాలే, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, దాంతోపాటు సిద్ధరామయ్యలు ఇద్దరితో కూడా మాట్లాడారు. సో ఇలా రోడ్లపైకి వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం చేయాలంటే మొదట మీరిద్దరూ కలిసి మాట్లాడుకోవాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అందులో భాగంగానే మరికొద్ది సేపట్లో సీఎం సిద్ధరామయ్య నివాసంలో డీకే శివకుమార్ తో కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరగబోతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పవర్ షేరింగ్ అంశాలతో పాటు మిగతా పలు కీలక అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ సిద్ధరామయ్య మాత్రం స్పష్టంగా చెప్తూ వస్తున్నారు, తాను ముఖ్యమంత్రి పదవిని వదిలే ప్రసక్తి లేదు అంటూ. కానీ మరి హైకమాండ్ చెప్తే మాత్రం ఖచ్చితంగా హైకమాండ్ ఇచ్చేటటువంటి రూల్స్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. డీకే శివకుమార్ సైతం
తన వాళ్ళందరూ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కానీ హైకమాండ్ నిర్ణయిస్తేనే ఆ పదవిలోకి వెళ్ళగలుగుతాను. కానీ ఎవరైనా సరే మాట మీద నిలబడడమే సరైనటువంటి బలం. అది దేశంలో ఉన్నటువంటి ఎంతటి స్థాయి వాళ్ళైనా సరే, హైకమాండ్ లో ఉన్నటువంటి పెద్దలైనా సరే అనే విషయాన్ని తనకు గతంలో ఇచ్చినటువంటి హామీని పదే పదే గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కర్ణాటకలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ముఠాలుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సిద్ధరామయ్య వర్గం, మరోవైపు డీకే శివకుమార్ వర్గం. సిద్ధరామయ్య వర్గం అయితే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్తున్నారు. డీకే శివకుమార్ వర్గం ఖచ్చితంగా డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రి పగ్గాలు ఇవ్వాలి, 2.5 ఏళ్లు పూర్తయిందంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగేటటువంటి సమావేశంలో ఒక అవుట్కమ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఢిల్లీలో దీనికి సంబంధించినటువంటి చర్చలు జరిగి ఫైనల్ గా రేపు సాయంత్రంలోగా కర్ణాటకలో ఉన్నటువంటి ఈ పవర్ షేరింగ్ అంశానికి హైకమాండ్ చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. समस्याओं को हम सुलझाएंगे. हम हाईकमांड के लोग मैं हूँ, हमारे राहुल जी हैं, हमारे नेता श्रेष्ठ नेता सोनिया गांधी जी है. हम बैठ के सोच के उसको कुछ किस ढंग से क्या कर रहे हैं, कैसा चल रहा है, उसको क्या करना है, जो मेडिसिन देना है वो देंगे उसके तहत. कि ऐसे समस्याओं को हम सुलझाएंगे. हम हाईकमांड. కర్ణాటక కాంగ్రెస్ లో వివాదాన్ని అధిష్టానం పరిష్కరిస్తుందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఈ అంశంపై తాను, అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చర్చిస్తున్నట్టు తెలిపారు ఆయన. ऐसे समस्याओं को हम सुलझाएंगे. हम हाईकमांड के लोग मैं हूँ, हमारे राहुल जी हैं, हमारे नेता श्रेष्ठ नेता सोनिया गांधी जी है. हम बैठ के सोच के उसको कुछ किस ढंग से क्या कर रहे हैं, कैसा चल रहा है, उसको क्या करना है, जो मेडिसिन देना है वो देंगे उसके तहत. कि ऐसे समस्याओं को हम सुलझाएंगे. हम हाईकमांड के लोग मैं हूँ, हमारे राहुल जी हैं, हमारे नेता श्रेष्ठ नेता सोनिया गांधी जी है. हम बैठ के सोच के उसको कुछ किस ढंग से क्या कर रहे हैं, कैसा चल रहा है, उसको क्या करना है, जो मेडिसिन देना है वो देंगे उसके तहत. कि ऐसे समस्याओं को हम सुलझाएंगे. हम हाईकमांड के लोग मैं हूँ, हमारे రాహుల్ జీ హే. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ప్రారంభమైంది. సిద్ధరామయ్యతో సమావేశమయ్యారు డీకే శివకుమార్. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్తారు. ಈ ಕಡೆ ಬರಬೇಡ, ತಿರ್ಗಾ ಈ ಕಡೆ ಬರ್ತಿಲ್ಲ ನೀನು ಆ ಕಡೆ ನಾನು ಆ ಕಡೆ. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ప్రారంభమైంది. సిద్ధరామయ్యతో సమావేశమయ్యారు డీకే శివకుమార్. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. ఇక అనంతరం మధ్యాహ్నం డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్తారు. ಈ ಕಡೆ ಬರಬೇಡ, ತಿರ್ಗಾ ಈ ಕಡೆ ಬರ್ತಿಲ್ಲ ನೀನು ಆ ಕಡೆ ನಾನು ಆ ಕಡೆ. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ప్రారంభమైంది. సిద్ధరామయ్యతో సమావేశమయ్యారు డీకే శివకుమార్. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇక ఈ సమావేశం తర్వాత ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. మధ్యాహ్నం డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్తారు.